మనం ఈ కుల్జా సిమ్ చేద్దాం ఈ సూట్ కేసు. ఓకే, కుల్జా సిమ్ సిమ్. తపస్సు తీసుకో అది కావాలంటే నేను అనుకున్న మనసులో ఎన్ని ఉన్నాయంటే మన కళ్ళు నొప్పేస్తాయి చూసి ఏది కొనాలి ఇది కొనాలి అది కొనాలి అంటే. ఇప్పుడు వద్దాము ఫ్రాలిక్ తపస్సు డ్రెస్సెస్. ఓకే, సో తనకి మనందరికి తెలుసు తన డ్రెస్సులు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా, చాలా ప్రిటీగా ఉంది. తపస్సు మీరు వేసుకొని ట్రావెల్ రూమ్ లో చూపిస్తే బొమ్మలా ఉంది అసలు. ఓకే గైస్, మీకోసం కష్టపడి వేసుకున్న డ్రెస్ ఏం చేశా, ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుంది. జీన్స్ వేసుకొని జీన్స్ మీద మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వరకు రీల్స్ లో ఇన్స్టాలో ఇవన్నీ చూసాను. జపాన్ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్, ఇట్స్ అ క్లీన్ ప్లేస్. ఎంత దూరం వరకు మీకు డస్ట్బిన్స్ కనిపించవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడానికి లేదు, క్లీన్ రోడ్స్, అసలు డస్ట్ ఉండదు, ఏముండదు. వావ్, అందుకే నేను జపాన్ ఇస్ బో మై హెడ్ అంటే వాళ్ళు ఇలా అంటారు కదా, నేను కూడా ఇలా అంటున్నాను వాళ్ళకి. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్ గా ఉన్నాను. జపాన్ ట్రిప్ అయిన తర్వాత నా జపాన్ సిరీస్ అంతా మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా కష్టపడి మీ అందరూ చూపించాలని ఆశతో చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ చేశారో, ఎవరైతే ఇష్టపడ్డారో బ్లాగ్స్, థ్యాంక్ యూ సో మచ్. అయితే జపాన్ వెళ్ళారు, ఏం షాపింగ్ చేసాం ఏం లేదో నేను షేర్ చేసుకోలేదు కదా, షేర్ చేసుకుందామని. నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే రేష్మా నాకు చెప్పలేదు అసలు తను వస్తుందని. షీ గేవ్ మీ సర్ప్రైజ్. ఎందుకంటే అలసిపోయి వచ్చారు, నేను ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వండి పెడతానని తనే వండి పెట్టి అన్ని చేసింది అనమాట. థ్యాంక్ యూ రేష్మా, థ్యాంక్ యూ సో మచ్. రేష్మా ఎలాగో ఉంది కాబట్టి ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏమైందంటే ఈ సూట్ కేసు మీ అందరికి తెలిసే ఉంటది. నా లాస్ట్ బ్లాగ్ చూస్తే మీరు ల్యాండ్ ఈ సూట్ కేసు రాలేదు. ఏ సూట్ కేసు అంటే ఇదే సూట్ కేసు అండి. ఇది మా ఫ్రెండ్స్ సూట్ కేసు అన్నమాట. దీంట్లోనే అన్ని పడుకున్న టాయ్స్ ఉన్నాయి. బయట ఉంటే గానీ కొన్ని ఉంటే దీంట్లో అన్ని టాయ్స్ ఉన్నాయి అనమాట. పాపం వాడు అయ్యో అనుకున్నాం మేము. బట్ క్యాన్సెల్ ఫ్లైట్, ఆ ఫ్లైట్ వాళ్ళు నిజంగా దే టుక్ కేర్ ఆఫ్ us so well. అండ్ సూట్ కేసు నిన్న ల్యాండ్ అయ్యాము. నిన్న నైట్ వేరే ఫ్లైట్ రాగానే మార్నింగ్ మాకు మెయిల్ పెట్టారు అండ్ మేము వెళ్ళి తెచ్చుకున్నాము. అదే వేరే ఎయిర్లైన్స్ అయితే ఎంత సతాయిస్తారంటే బ్యాగేజ్ ఇవ్వడానికి. ఇంకా ఏ డ్యామేజ్ కాలేదు అని ఏమీ పోలేదు, ఎలా ఉండే అలాగే ఉండే. సూట్ కేస్ వాజ్ అన్లాక్డ్ అనమాట. సో దేవుడి వల్ల ఏం కాలేదు, అలాగే ఉన్నాయి వాడి టాయ్స్. సో ఎలాగో రేష్మాకు చూపిస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దాము. సరే రా రేష్మా బ్లాగ్ చేద్దాం, వాళ్ళు కూడా చూస్తారు ఏం తెచ్చాను అని నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ టాయ్స్. సో యూసుఫ్ నేను ఉంటాను నా టాయ్స్ చూపించడానికి ఎక్సైటింగ్ గా ఉన్నాడు. వాడు వెయిట్ చేస్తున్నాను, ఓపెన్ చేయకుండా ఉంటూ నేను తీసిన తర్వాత ఓపెన్ చేయండి సరే అన్నాడు అనమాట. యాక్చువల్లీ ఫ్రాలిక్ కోసం ఉండాలి, తను కూడా అన్ని చూపిస్తే బాగుండు. బట్ తను చిన్న పని నుంచి బయటికి వెళ్ళింది, వాళ్ళ అన్న వాళ్ళిద్దరు వెళ్ళారు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ మనం ఈ కుల్జా సిమ్ చేద్దాం ఈ సూట్ కేసు. ఓకే, కుల్జా సిమ్ సిమ్. టాయ్స్ ఉన్నాయి. ఇవ్వండి వాడి టాయ్స్. Super Nintendo World, I got this from a Mario toy shop. And this also. What's that name? This name is Donkey Kong from the Super Mario Brothers movie. And this guy's name is Shy Guy, who caught Luigi in the Super Mario Brothers movie. Okay. And this is Mario while training in his speech. He gets this mushroom to get big. Okay. This is Browser Junior, which is it's Browser's son, which is the son. Okay. It's evil. Okay. And this is Mario Kart Yoshi from the Super Mario Galaxy movie. Yoshi. Okay. Luigi. And these are some toys from Super Mario Galaxy. For Mario toys. Okay. And this is Luigi with his bike. Nice. Show nicely and loudly. Okay, so speak loudly. And this is Captain America, which I already have. And this is Spider-Man, the upgraded suit from Far From Home. Okay. Jurassic Park car. You got
Dry Boat Guy, Okay. Dragon Ball Uno, Uh-huh. a Hot Wheels car. Okay. Okay. This is from Disneyland erasers, a mini camera, and this is Mario Kart Princess Rosalina. Okay, can you talk about this mini this thing? ఈ మినీ కెమెరా అండి, దీంట్లో మనం చిప్ వేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే దీంట్లో మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హీ కెన్ లిటరల్లీ రికార్డ్ అండ్ హీ కెన్ క్లిక్. Yeah. మినీ కెమెరా ఎస్, చిన్న తింటే ఉంది. సో హీ కెన్ యూజ్ ఇట్. సో ఐ గోయింగ్ టు హెల్ప్ మీ ఇన్ బ్లాగింగ్? ఓకే. This is Rosalina, which is Vishnu showed you just in Mario Kart. లౌడర్ షూట్. This Princess Peach in Mario Kart. ఓకే. This is Mario. And this is chopsticks, which I got it from. This is the chopstick which I got it from Universal Studio. ఓకే, లెట్ మీ టెల్ యూ. చాప్ స్టిక్స్ ఎందుకు కొన్నాడంటే అక్కడ వాడు చాప్ స్టిక్స్ తోనే తినడం నేర్చుకున్నాడు. నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే మీకు తెలుసుంటది. సో హీస్ లెర్నింగ్ టు ఈట్ విత్ చాప్ స్టిక్. వాడికి కొంచెం ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. సో అందుకే చాప్ స్టిక్స్ కొన్నాడు. అండ్ సో మెనీ మారియో రైట్? దిస్ ఇస్ Mario Kart. So this is the famous pen, and this is a erasable pen. When you write it on some plastic thing, it can erase with this Mac eraser. You can't erase on paper. ఓకే. And the Japanese eraser. జాపనీస్ ఎరేజర్. ఓకే. This is the Shy Guy from Mario Kart. This is Donkey Kong. Sushi Magnet. Toad Mario Kart. Minecraft Uno. షాంపూ స్టిక్, షూ కి వాష్ వైట్ చేసి చేయడానికి And this షాంపూ is my స్టిక్. Harry Potter watch. Disappear them all. They disappear అయిపోయారు అందరు. Now please get them back. వచ్చేసారు. Can you make them double? Oh, so many double subscribers. Thank you. This is Toyota Helix small cars. Okay. And you have some socks. Can you ఈ కలర్ఫుల్ సాక్స్ ఉన్నాయండి విత్ క్యారెక్టర్స్. సో ఇంకా సాక్స్ ఉన్నాయా? సో కొన్ని సాక్స్. And yeah. What else you got? These are the long socks you got. Okay. Done. Let's go. Wait. Where is it done? అవి హేనా బిగ్ బ్యాగ్. అయితే ఇలాంటి చిన్న టాయ్స్ కొన్నాడండి. ఇంకొక పెద్ద ప్యాకెట్ ఉంటుంది, ఎక్కడ పెట్టుకున్నాడో ఏంటో తెలియదు. ఇంకా ఉన్నాయండి టాయ్స్ వాడుకున్నాయి. అండ్ ఇగో దీంట్లో అన్ని లెగోస్ ఉన్నాయి. ఇంకొక బాక్స్ ఉంది లెగోస్ది. అక్కడ వెనకాల కూడా ఆ పౌచ్ కూడా లెగోస్ వాడలేదు. వెనకాల ఇవన్నీ లెగోస్, చిన్న లెగోస్ అన్నమాట. ఇవన్నీ ఓపెన్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. యూ హ్యాడ్ వన్ దా, మామీ గేవ్ యూ వన్ బిగ్ వన్. వేర్ ఇస్ దట్? యూ కెన్ సీ ఇవన్నీ లెగోస్ అన్నమాట. సో వాట్ లెగోస్ ఆర్ దిస్? వాట్ క్యారెక్టర్ లెగోస్? నింజాగో అంట. బొమ్మలు అయితే ప్లీజ్ బొమ్మలు అయితే చాలా తక్కువలో ఉన్నాయి అక్కడ. అంటే సపోజ్ మనకి ఇక్కడ 100 రూపీస్ అంటే అక్కడ మనకి 40% డిస్కౌంట్లో వస్తుంది. 60 రూపీస్కో లేకపోతే అట్లా తక్కువ వస్తుంది. అది పెద్ద ఏం కొనొద్దని చెప్పాను, లగేజ్ ప్రాబ్లం అవుతుందని అని చెప్పానని ఇష్టం వచ్చినట్టు చిన్నవి కొన్నాడు. ఒకటి పెద్దది కొట్టి పోయేది కదా అనుకున్నాను నేను మనసులో. సో వీరే కాదు, ఇంకా అర్హాన్, అయాన్ వాళ్ళందరూ కూడా కొన్నారు. కంపేర్ టు దెమ్ ఇంకా కొంచెం యూసుఫ్ చిన్నవి తీసుకున్నాడు కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. బట్ వాడే తక్కువ కొన్నాడు ఇంకా. సో వాడే చెప్తానన్నాడు కదా ఈ లెగోస్ మారియోస్ పేర్లు ఏవేవో మనకు అర్థం కాదవన్నీ అనమాట. అయితే ఇంకా ఇవి కూడా లెగోస్ అండ్ సమ్ పెన్సిల్స్. ఏ షాప్కి అయితే వీళ్ళు వెళ్ళారు ఆ షాప్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ టాయ్స్, ఫుల్ టాయ్స్ అనమాట. ఆ ఫ్లోర్ అంతా ఒక ఫ్లోర్ టాయ్స్, ఒక ఫ్లోర్ ఓన్లీ మేకప్, ఒక ఫ్లోర్ ఎలక్ట్రానిక్స్ అలా అనమాట. అండ్ సపోజ్ మనకి లూయిస్ వింటన్ బ్యాగ్ కానీ పెద్ద బ్రాండ్స్ కానీ ఇక్కడ 1 lakh అయితే అక్కడ 60,000కి అట్లా దొరుకుతున్నాయి. మేమేమి ఎక్కువ అంటే వీ డిడ్ంట్ స్పెండ్ ఎనీథింగ్ ఆన్ లగ్జూరియస్ థింగ్స్ లో. సో ఇది వాటి నింజాగో లెగోస్ అనమాట. ఓకే. సో అట్లా చాలా లెగోస్ అవన్నీ కొన్నాడు వీడు. మరి ఏం చేస్తాడా, ఆడతాడా లేకపోతే తీసి పడేస్తాడా, పెడతాడా, దేవుడు తెలియాలి, వాడే తెలియాలి, వాళ్ళ అమ్మకి తెలియాలి. వాడికి గుర్తుండాలి, అస్సలు గుర్తుండాలి. ఇంత చిన్నవి కానీ వాళ్ళకి గుర్తుంటున్నాయి. అవి టైం ఉండాలి, గుర్తుండాలి, మనం చెప్పాలి.
అయితే జపాన్ ఈజ్ నాట్ చీప్ ప్లేస్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. అంటే నాకు లగ్జూరియస్ బ్రాండ్స్ కొనే వాళ్ళకి ఓకే, అక్కడికి వెళ్ళి అవును ఈ బ్రాండ్స్ కొనాలి, 10 బ్యాగ్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఓకే. కానీ మనలా అంటే నా లాంటి వాళ్ళకి ఇట్స్ నాట్ సూటబుల్ అనిపించింది. అందుకే నేను ఏం కొనలేదు, ఎక్సెప్ట్ నేను చూపిస్తాను నేను ఏం కొన్నాను. క్యూట్ క్యూట్ ఇలా లేజర్ సాక్సెస్ ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ టోక్యో అండ్ మీ అందరూ చెప్పాలి కొరియన్ డ్రెస్సెస్ ఆర్ వెరీ ఫేమస్. సో మా ప్రాజెక్ట్ అవర్స్ ఒక్కసారి కొరియన్ ఒక్క డ్రెస్ దొరకాలి, నాకు డ్రెస్ దొరకాలంటే మేము జూ స్కిప్ చేసి ఐటనరీ నుంచి మూవ్ అయ్యి మేము అందరం టుగెదర్ అందరం కలిసి షాపింగ్ అని వచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళిపోయాం, ఎవరికి ఎక్కడ ఏం కావాలో వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. అట్లా షాపింగ్ అయింది, లేకపోతే షాపింగ్ కూడా దొరికే కాదు. సో ఇట్లాంటి క్యూట్ క్యూట్ సాక్సెస్ ఉన్నాయి అక్కడ. చూస్తే వేసుకోవాలనిపిస్తుంది కదా, పెట్టుకోవాలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. క్యూట్ క్యూట్ సాక్సెస్ చూపిస్తా ఇంకా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ కొరియన్లో మనకి స్కిన్ కేర్ అండ్ మెడికేషన్ సంబంధించి చాలా ఉన్నాయి. మెడికల్ అంటే మనకి పెయిన్స్ వస్తే ఏదో ప్యాచెస్ ఉన్నాయి, మెడికల్ చాలా రిలీఫ్ ఇస్తాయి అంట. అవన్నీ నేను ఏమీ కొనలేదు, తీసుకోలేదు. అండ్ మెడికల్ నేను కొనదలుచుకోలేదు. తపస్సు ఎప్పుడైనా అవసరం పడుతుంది, అసలు ఎప్పుడైనా అవసరం పడుతుంది అని కూడా బ్రెయిన్లో తెచ్చుకోకన్నా. మనకు వద్దు మెడికల్, అంటే నిజంగా అవసరం ఉంటే కొంటే అది వేరు, మనకి ఏం లేనప్పుడు కొని వేస్ట్ కదా అది. అండ్ వై షుడ్ వి మేనిఫెస్ట్, ఎప్పుడో నాకు నొప్పి వస్తుంది నేను ప్యాచ్ పెట్టుకుంటానని వై షుడ్ ఐ మేనిఫెస్ట్ అబౌట్ ఇట్, ఐ వాంట్ బి హెల్దీ అని అలా అనుకుందాం తపస్సు. సో ఆ సెక్షన్ కూడా వెళ్ళొద్దు అని చెప్పా. సో మేము మెడికల్లీ ఏం తెచ్చుకోలేదు. తపస్సు ఏం తెచ్చిందంటే ఇంకా కొన్ని అక్కడ ఇట్లా చూపిస్తాను, కొన్ని తీసి చూపిస్తాను. అయితే ఒక ఐబ్రో పెన్సిల్ ఈ మధ్య చూపిస్తున్నారు కదా, ఇట్లా అంటే ఇట్లా వస్తుంది హెయిర్స్ లాగా రావడానికి. అదొకటి తీసుకున్నాను. అంటే ఒకటే తీసుకున్నానండి, అంటే మనకు తెలియదు కదా, అక్కడ నుంచి తెస్తాము వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో. ఆయన ఎన్ని తెచ్చుకున్నా ఎన్నో యూస్ చేస్తున్నా మళ్ళీ మన ఇండియాలో అవసరం ఉన్నాయే మనం వాడతాం కదా, అందుకే. అది దిస్ ఇస్ సన్ స్క్రీన్ అనమాట. అక్కడ సన్ స్క్రీన్ తీసుకున్నాం, ఈ రెండు తీసుకున్నాం సన్ స్క్రీన్, తీసుకున్నాం సన్ స్క్రీన్. ఇది కూడా సన్ స్క్రీన్, స్ప్రే సన్ స్క్రీన్. నాకు చూపించండి, వాళ్ళకి చూపిస్తారా? నాకు చూపిస్తున్నారు కదా. చూడు ఇది సమ్ మాస్క్, ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ లాగా ఉంది, అది తీసుకున్నాం. ఇది అయితే నేను తపస్సు తీసుకోవాలి కావాలంటే నేను అనుకున్న మనసులో ఎన్ని ఉన్నాయంటే మన కళ్ళు నొప్పేస్తాయి చూసి ఏది కొనాలి ఇది కొనాలి అది కొనాలి అంటే. లాస్ట్ కనిపించింది అబ్బా పోన్లే ఏం కొన్నా అక్కడికి వెళ్ళిద్దని ఆ రోజు వాడితే మళ్ళీ నార్మల్కి రావాల్సింది కదా పోన్లే అనేది వదిలేస్తూ ఉన్నా. దాంట్లో కొంచెం తపస్సు పికప్ చేసినాయి, నేను పికప్ చేసినాయి ఇవన్నమాట. పెద్దగా ఓహో ఆ షాపింగ్ ఏం చేయలేదు. అండ్ యా అఫ్ కోర్స్ అక్కడ మనకి బ్యూటీ రిలేటెడ్ లిప్స్టిక్స్ కానీ షేడ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి తెలుసు కదా. అసలు లిప్ టింట్స్ అవన్నీ తీసుకున్నాను. అది పెట్టుకోవాలనిపిస్తుంది, పెట్టుకోవాలి బాగుంది అని పెట్టుకోవాలి. బాక్స్లు వాళ్ళు చాలా మంచిగా ఉంది, చాలా క్యూట్ గా ఉన్నాయి అనమాట. సో నా దగ్గర కూడా కొన్ని లిప్ షేడ్స్, నేను అది కూడా లాస్ట్ మినిట్ లో సమీరా చాలా ఫోర్స్ చేసింది, మీరు తీసుకోవట్లేదు చాలా బాగుందంటే. ఏం చేస్తా సమీరా వద్దు అని అంటే ఇట్లాగే అంటారు మీరు కొనరు, తీసుకోండి ఒక 2 షేడ్స్ తీసుకోండి అంటే తను చెప్పిందని తీసుకున్నాను అన్నమాట. 2 షేడ్స్ అది చూపిస్తాను. అండ్ అక్కడ ఒక బ్రాండ్ ఇస్ వెరీ ఫేమస్ షూస్ కోసం. ఆ షాప్ లో ఇలా ఉన్నారండి పబ్లిక్, డచ్ వాట్ ఇస్ దట్? ఒనిత్సుగా టైగర్. అక్కడ యూసుఫ్ ఈ షూస్ తీసుకున్నాడు, మిగతా వాడికి ఎక్కువ నచ్చలేదు సో వాడు ఒక షూస్ తీసుకున్నాడు. అండ్ తపస్సు కొన్ని ఫ్రాక్స్ తీసుకుంది, పింక్ కలర్ది. మీకు ఒక ఫ్రాక్ తీసుకుంది, ఈ షూస్ తీసుకుంది వైట్ కలర్. చూస్తే ఇంత బరువుగా ఉందని అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్ అండి. అక్కడ ఇన్ఎక్స్పెన్సివ్ నిజం అంటే కంపేర్ టు ఇండియా తక్కువ ఉంది. బట్ అక్కడ నుంచి ఎన్ని కొన్ని ఇక్కడ తీసుకురావడం అనేది ఐ డిడ్ ఫీల్ ఇట్. నో డౌట్ ఇలాంటి క్యూట్ థింగ్స్ చాలా బాగుంది. నాకు ఇది చాలా నచ్చింది, అన్ని షూస్ అవి అన్ని చాలా నచ్చింది. ఇంకొకటి లిప్స్టిక్ నాకు చాలా పెద్ద కాలండి, సో సైజ్ తొందరగా దొరకదు. సో నేను ఒక షూ తీసుకున్నాను గ్రే షేడ్లో, ఇట్లా బాగుంది. తర్వాత తీసుకోవడానికి టైం లేదనమాట. ఈ బెల్ట్ నేను తీసుకున్నాను, లేస్ వర్క్తో ఉంది. నార్మల్గా నాకు బెల్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను వేర్స్ నైన్స్ వెస్ట్రన్ వేర్స్ మీద నాకు చాలా బెల్ట్స్ కలెక్షన్ ఉంది యాక్చువల్గా. సో నాకు ఇష్టం కాబట్టి ఈ బెల్ట్ కొన్నాను, ఒకటే కొన్నాను. మళ్ళీ
చాలా ఉండే. ఇష్టం, దానిపైన లేస్ ఇష్టం. లేస్, ఈ లేస్ అంటే పిచ్చే నాకు. ఏ లేస్ కనిపిస్తే కూడా ఇది దేనికి పెట్టాలని ఆలోచించుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏమైనా లేస్ దొరికితే ఇది మంచిగా ఉందంటే ఇది దేనికి పని వస్తుందని కాదు, మాకు తీసుకురావాలి, దానికి పెట్టుకొని మళ్ళీ ఎన్ని సంవత్సరం తర్వాత అది యూజ్ చేస్తారు. అదే అట్లా స్టాక్ పెట్టుకుంటా ఎప్పుడు అవసరం పడుతుందో అని. సో అట్లా అనమాట. తర్వాత ఇంకేమున్నాయి? యా, నా నేను అంటే ఇంకా ఈ బ్యూటీ రిలేటెడ్ ఏమి కొనలేదండి. షీక్ ల్యాంప్ లో కొన్ని చీక్ టిన్స్, ఇది ట్రాలిక్ తవసం కొన్నది అండ్ సంథింగ్ ఇట్లాంటివి, అండ్ కొన్ని ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇది ఓపెన్ చేయట్లేదు బికాస్ తవసం ఎవరికో ఇస్తానండి. అండ్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కంపల్సరీగా మేఘన కోసం తెస్తాను. అది ఆనివార్యంగా జరుగుతూ వస్తుంది అనమాట. ఎక్కడికి ఎప్పుడు ఏ కంట్రీ అయినా ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ జపాన్కి సంబంధించి జపాన్ నేను తీసుకున్నాను. తను పంపించాను. ఇంకా వాళ్ళ ఎగ్జిబిషన్స్లో బిజీగా ఉన్నారు, చాలా బిజీ అయిపోయింది మా మేఘన. ఖాళీగా ఉన్నప్పుడు పంపిద్దామని అది విషయం. ఇంకా ఇది కూడా చూడండి, ఇది కూడా టాయ్, ఇది ఇంట్లోదే. ఇవి ఎరేజర్స్ అంట. ఇలాంటి క్యూట్ క్యూట్ చిన్న చిన్నవి మాత్రం కొన్నాము. సో ఇట్లా అన్ని ఇట్లా కొన్నాడు అన్ని వాడు. ఇవి అన్ని చూసి వాడు అది మర్చిపోయాడు, లేకపోతే అది ఎక్కడ అని పొద్దు నుంచి అడుగుతున్నారు. కానీ ఇవి అన్ని చూసి ఇప్పుడు తీసుకొని పారిపోయాడు. సో ఇలా ఏదో పెన్స్, ఎడిట్ ఎరేజర్స్ అంట. ఇలాంటివి ఇవేవో జపాన్ ఎరేజర్ అంట. ఇది అది కూడా ఏదో సమ్ రూట్ మ్యాప్ లాగా సమ్ టాయ్ కి సమ్ పేపర్ లో చూసి ఆడతారు, ఏదో సంథింగ్ లెదట్ అనమాట. అది కూడా నాకు ఈ పేర్లు ఇవన్నీ అర్థం అయ్యాము. సో ఇది కూడా జపాన్ ఎరేజర్. ఇలా జపాన్ ఎరేజర్స్. ఇప్పుడు వద్దాము ఫ్రాలిక్ టవర్స్ డ్రెస్సెస్. ఓకే, సో తనకి మనందరికి తెలుసు తన డ్రెస్సులు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. సో నాకు షాపింగ్ అనేసి చాలా బాధపడుతుందని ఆ రోజు మేము స్కిప్ చేసి షాపింగ్ తీసుకెళ్ళాము. నాకు కొరియన్ క్యూట్ డ్రెస్సెస్ కావాలి. లక్కీగా ఒక షాప్లో అక్కడ ఏంటంటే సైజెస్ దొరకవు. చాలా సన్నగా పక్కగా డాల్స్ లా ఉంటారండి వాళ్ళు. అసలు బొమ్మలాగే ఉంటారు. అంటే ఎంత నడుస్తాం కదా, అందుకే అట్లా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బాగా తింటారు, రైస్ తింటారు. పొద్దున వాళ్ళు రైస్ తింటారు, అన్ని తింటారు. వాకింగ్, అది వాకింగ్. అసలు జిమ్లు ఉన్నాయా? ఉన్నాయి జిమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి జిమ్ కూడా అవసరం లేదు. ఇంకా అంత క్యూట్ గా ఉంటారు వాళ్ళు. సో ఆ సైజెస్ ఉన్నాయి, కానీ ప్లస్ సైజ్ షాప్ ఎక్కడుందో మనకు తెలియదు. పోలే ప్లస్ సైజ్ కి వెళ్తే దొరుకుతాయేమో అంటే అక్కడ వెతుకొని వెళ్ళడానికి మన గంటలు అయిపోతుంది. ప్లస్ సైజ్ వెళ్తే అక్కడ నుంచి మీడియం సైజ్ వస్తారు. కరెక్ట్. సో ఓకే, మన ఫ్రాలిక్ తవసు మొత్తానికి ఒక షాప్ దొరికితే అక్కడ కొన్నదన్నమాట. మీరు బ్లాగ్స్ లో చూస్తే అర్థమై ఉంటుంది. మీరు చూడకపోతే చూడండి మా ఫన్ మూమెంట్ ఎలా ఉంది అప్పుడు షాపింగ్ చేసేటప్పుడు అని. అయితే క్యూట్ పీస్ అండి, క్యూట్ పీస్. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది మనకి, అంటే ఓకే, కానీ ఇలాంటి పీసెస్ మనకు దొరకదు కాబట్టి తీసుకోమని చెప్పాను కూడా. ఇది టాప్, ఈ స్కర్ట్, ఇవంతా డీటెయిల్ గా మీకు అనిపిస్తున్నాయా? ఇది చూసారా మీరు వెనకాల? ఇదంతా ఇట్లా లేస్ వర్క్ అది వచ్చి హ్యాండ్స్. అయితే దీని మీద ఇట్లాగే వేసుకోవచ్చు, లేదంటే పైనుంచి ఇది ఇట్లా చూడండి, ఇట్లా దానికి మళ్ళీ ఇది వేసుకున్న తర్వాత అది పైన ఇట్లా పెట్టుకోవాలి. మన ఇష్టం కావాలంటే ఇది ఏ డ్రెస్ మీద అయినా మనం వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. నాకు కెమెరాలో మీకు డీటెయిల్ గా తెలుస్తుందా లేదా తెలియదు. ఇట్స్ వెరీ వెరీ నైస్. చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక డ్రెస్ అండి, వుడ్ స్కర్ట్, పోల్కా డాట్. దీన్ని చూడండి, ఈ స్కర్ట్ కి కింద వాళ్ళు ఇచ్చారు సాఫ్ట్. మనం క్యాన్ వేస్తాం కదా, క్యాన్ కాకుండా నెట్ ఇట్లా సాఫ్ట్ గా వేసారు. నెక్స్ట్ టైం మనం కుట్టించినప్పుడు అట్లా ఇచ్చారు ఐడియా కోసం. సో ఏమవుతుందంటే అలా వస్తుంది స్కర్ట్, అలా ఒక బాల్ లా వస్తుంది. అంటే గౌన్ అట్లా ఉంటుంది కదా, అలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది కూడా. మంచి బెల్ట్ వచ్చింది దీనికి. అండ్ then Spider-Man No Way Home. ఇది వన్ మోర్ క్యూట్ పీస్ అండి. చాలా బాగుంది. ఇది కూడా కనిపిస్తుందా లేదా తెలియదు. ఈ పాకెట్స్ చూడండి, దిస్ ఇస్ ద టాప్ అన్నమాట. ఇట్లా వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది
ప్లెజెంట్ కలర్, అసలు హార్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో పాకెట్స్ అట్లా అన్నమాట. చాలా క్యూట్ పీసెస్ అండి, చాలా అంటే చాలా క్యూట్ పీసెస్. ఇది మన నార్మల్ ఫ్రాక్, కాకపోతే ఫిట్టింగ్ చాలా బాగుంది. తమసు వేసుకుంటాను చూసాను, ఒక లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది, దానికి ఇలా ష్రగ్, ఇది ఒక ష్రగ్ లాగా నెట్టెడ్ ష్రగ్ వచ్చింది. సో ఇది ఒక పేర్. అండ్ దెన్ ఇది ఇలా సపరేట్గా తీసుకోండి. నేను ఏమైనా ఇట్లా మనం ష్రగ్ ఏమైనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కట్టడానికి ఇచ్చారు చూడండి, ఇలా కట్టడానికి ఇచ్చారు. మళ్ళీ ఇలా వచ్చి కింద నుంచి ఫ్లేట్స్ వస్తాయి, మనకి ఫ్లేట్స్ వస్తాయి కాకుండా కింద నుంచి ఫ్లేట్స్ వస్తాయి అన్నమాట. ఇది ఒక డ్రెస్, బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది కూడా చాలా ప్రిటిగా ఉంది. తబస్సు మీరు వేసుకొని ట్రయల్ రూమ్ లో చూపిస్తే బొమ్మలా ఉంది అసలు, చాలా చెప్పింది. చాలా సాఫ్ట్. ఎక్కడ క్యాన్స్ అంటే క్యాన్స్ ఉంటాయి కానీ క్యాన్స్ ఇట్లా ఉండవు మనకి. ఇదిగోండి, ఈ క్లాత్ తోనే వాళ్ళు డబుల్ స్టిచ్ చేస్తారు చూడండి. చాలా చాలా కనిపిస్తుందా, ఇలా ఉంది. కనిపిస్తున్న హోల్ ఫ్రాక్ అన్నమాట, బాగుందిగా. ఇది లోపల షర్ట్ ఏదైనా వేసుకొని, వైట్ షర్ట్ కానీ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ బ్యాగీ, లూజ్ బ్యాగీ పింక్ ప్యాంట్. ఇది అక్కడ సేల్లో ఉంటే తీసేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిటీ డ్రెస్. ఇట్లాంటివి మా తబస్సుకే నచ్చుతాయి. ఆమెకు అసలు ఆమె ఇమాజిన్ చేసుకుంటది ఇట్లా కావాలి అనేది. చూడండి, ఇది వన్ మోర్ ఫ్రాక్, ఇలా లేస్ వచ్చింది. నేను కూడా ఈ ఫ్రంట్ చూడండి, ఇది కూడా లోపల వైట్ టాప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే దీనికి పైన మన ఇందాక చూపించాను కదా కట్టేది, అది కూడా వేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రాక్. దెన్ అది వైట్, ఇది కోరియన్ స్కర్ట్స్. ఇది ఒక టాప్, ప్లెయిన్ టాప్. ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా బలూన్ షేప్ లో ఉంటుంది కదా, వాళ్ళు చాలా ఫేమస్ ఈ స్కర్ట్స్. అక్కడ కింద మనం ఇది కట్టుకోవచ్చు కావాలంటే. ఇదిగోండి, కింద ఇది ఉంది కదా, మనం కావాలంటే దీన్ని టైట్ చేసుకోవచ్చు. స్కర్ట్ కానీ అట్లా ఉంటుంది బెలూన్ టైప్ లో, విత్ పాకెట్స్. సో ఇలా సైడ్స్ లో మనం టైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ వన్ విత్ పాకెట్స్ అండ్ ప్లెయిన్ షర్ట్ వచ్చింది హాఫ్ స్లీవ్స్ లో. వేసుకుంటే అట్లా ఉంటుంది, యాక్చువల్ చాలా బాగుంది కదా. ఇట్లా కింద మనం టైట్ చేసుకోవచ్చు, లేదు మనకి నార్మల్గా కావాలంటే ఉంచుకోవచ్చు. సేమ్ ఇది యాష్ కలర్లో తీసుకుంది, సేమ్ స్కర్ట్ అలాంటిది ప్లెయిన్కి యాష్ కలర్లో. అయితే ఇవన్నీ ఒక ఏదో షాప్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అంట, ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్. సో అక్కడ వాళ్ళకి దొరికింది ఇది తక్కువలో, సో అందుకు తీసుకున్నారు అనమాట. సో ఈ ఫ్లాష్ ఏంటంటే తను చూసుకున్నాము ఒకసారి ట్రై చేద్దామని తీసుకొని వెళ్ళింది. ఆమె తమసు చూడగానే వెళ్ళిపోతాడు కదా, ఏడ్చి గోలు పెట్టి వెళ్ళిపోయాడంట. ఆ ఏడ్చి అప్పుడే పాలు తాగాడు, దీని మీద వామిటింగ్ చేసేసుకున్నాడు. సో మనం ఇక రిటర్న్ చేయలేము కదా, సో ఇక తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో అలా కొన్న స్కర్ట్ ఇది తమసు ఆమె ఇచ్చినట్టు ఇది. కరెక్ట్. దిస్ ఇస్ వన్ మోర్ లాంగ్ ఫ్రాక్. అండ్ దీని కూడా ఏంటంటే ఇక్కడ కూడా టైట్ చేసుకుంటే కింద నుంచి ఇట్లా లేస్ లా వస్తుంది. దీంట్లో మనం మళ్ళీ ఏదైనా ఓవర్ కోట్ లాంటివి కానీ ష్రగ్ లాంటివి వేసుకొని చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ అవసరం చేసిన షాపింగ్. ఇంకా నాకు ఇంక ఎక్కడున్నాయి బ్యాగ్ నాకు అనిపించింది చూపిస్తున్నా. షూస్ కూడా మేము ఎక్కువ తీసుకోలేదు కానీ అక్కడ చాలా చీప్గా ఉన్నాయి షూస్. యూనిక్లో అంట అండి షాప్, ఎక్కడైతే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నాను కదా యూనిక్లో. సో అక్కడ చాలా తక్కువలో ఉంది. సపోజ్ 10 రూపీస్ యూ గెట్ ఫర్ 50% డిస్కౌంట్ అట్లా ఫ్యాక్టరీ అవుట్లెట్. సో అక్కడ నుంచి తీసుకున్నారు మీరు. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్ గ్లౌజెస్ కనిపిస్తున్నాయా, లేస్. సో 2 షేడ్స్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్. ఎప్పటికైనా ఏదైనా మంచి పార్టీకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్తే వేసుకోవడానికి అనమాట. ప్రిన్సెస్ లాగా ఇట్లా వేసేసుకుంటే గౌన్ వేసుకొని పెద్ద వైట్ ఇలా వేసుకోవాలి. నాకు చాలా నచ్చుతాయండి లేసెస్ అంటే, అందుకని చెప్తున్నాను. అండ్ దిస్ ఇస్ వన్ సపరేట్ చూపించాల్సింది. మనం జీన్స్ వేసుకుంటాం కదా, జీన్స్ కానీ ఏదైనా ప్లెయిన్ స్కర్ట్ కానీ ఏదైనా వేసుకున్నా పర్వాలేదు. ఇది పైనుంచి ఇలా వేసేసుకోవాలి అంతే. ఓకే గైస్, నేను వేస్తాను. ఓకే గైస్, మీకోసం కష్టపడి వేసుకొని డ్రెస్ చేంజ్ చేశాను. ఇదిగోండి, ఇది ఇట్లా ఉంటుంది. జీన్స్ వేసుకొని జీన్స్ మీద మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇట్లా ఫ్రంట్ ఇట్లా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఈ
ఏవైతే ఉన్నాయి ఇది కావాలంటే మీరు ఇలా కట్టుకోవచ్చు ఫ్రంట్ లైక్ దట్ ఆర్ యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్ మన ఇష్టం కట్టుకోవచ్చు వదిలేయచ్చు ఫ్లేర్స్ లా ఉంటుంది జీన్స్ మీద ఇది వేసుకుంటే సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్గా నేను ఇప్పుడు బ్లాక్ మీద బ్లాక్ వేసుకున్నానని మీకు తెలియట్లేదేమో తెలుస్తుందా ఇదిగోండి ఇలా ఉందన్నమాట తెలుస్తుందా సో ఇందాక రేష్మ చెప్పినట్టు నాకు లేసెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది కొన్నాను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇలా ఉందన్నమాట ఇది ఫ్రీ సైజెస్ లేవు దీంట్లో అందుకే వైట్ అండ్ బ్లాక్ కొన్నాను అండ్ ఇది నాకు 1000లోనే వచ్చింది సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను లేకపోతే మీకు చూపించి చేంజ్ చేస్తాను సో ఇది నేను బ్లాక్ అండ్ వైట్లో కొన్నా బేజ్ లేకుండా బేజ్ ఉంటే బేజ్ కొనేదాన్ని అనమాట ఇది మీరు కావాలంటే ఇట్లా సైడ్లో కూడా వేసుకోవచ్చు సైడ్లో లేదంటే ఇట్లా ఫ్రంట్ ఇట్లా వేస్లా వస్తుంది అది విషయం అనమాట నాకు చాలా ఇష్టం కాబట్టి కొన్నా ఓకే డ్రెస్ చేసి మీకు చూపించాలని నా శ్రద్ధతో డ్రెస్ మార్చుకొని వచ్చి చూపించాను సో గైస్ ఈ షేడ్స్ తీసుకున్నాను మీకు కనిపిస్తున్నాయి లేవు అయితే ఇది వాటర్ టింట్ లాంటివి చిక్రోస్ కొంచెం వాడుకోవచ్చు ఇంకొకటేమో ఇది చాలా నచ్చింది నాకు చూపిస్తా ఇది నేను ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందండి ఇది మక్కన్ తీసేసా బటర్ లాగా అసలు చూడండి అంటే ఇట్లా గ్లైడ్ అయిపోతుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ నైస్ నేను ఇది లోపల చూస్తాను నేను పైన చూస్తాను అంత బాగున్నాయి కదా ఇవి సో ఇవి నాకు సమీర లాస్ట్ మినిట్లో అనమాట మేము ఉన్న హోటల్ పైనే ఉంది ఈ షాప్ మాకు ఇది అసలు తెలియదు 4 రోజులు ఉన్నాం లాస్ట్ మినిట్ తను వెళ్ళేటప్పుడు వెళ్ళి చూడండి ఈ బ్రాండ్ చాలా బాగుంది మనకి ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ చాలా తక్కువలో ఉంది మీరు 4 కొనండి అని ఫోర్స్ చేస్తే కొన్నాయి అనమాట ఇవి అండ్ దిస్ ఇస్ ఈ బాటిల్స్ ఈ షేడ్స్ చూడండి పింక్ చూడండి ఎంత బాగుందో అయితే ఇది ఇట్లా గ్లాస్లా ఉంటుంది మీకు తెలుస్తుందో లేదా నాకు తెలియదు కానీ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అలాంటి కొన్ని తీసుకున్నాను ఒక 4-5 అయితే ఇది ఈ పెన్సిల్ మీకు అంటే ఇది కాజల్ పెన్సిల్ నాట్ పెన్సిల్ యాక్చువల్లీ స్ట్రోక్స్ ఇలా ఇస్తాం కదా ఇట్లా 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 హెయిర్ స్ట్రోక్స్ ఇవ్వడానికి నేను ఆల్రెడీ ఇందాక ఒకటి చూపించాను దానికి 3 కోమ్లా ఉంటుంది ఇది ఒక్కటే సింగిల్ అనమాట ఇలా స్ట్రోక్స్ ఇవ్వడానికి ఎంత చక్కటి అంటే సన్నగా ఉందంటే బ్రష్ అంత సన్నగా ఉంది ఐబ్రోస్ కోసం చాలా బాగుంటుంది హెయిర్స్ డ్రా చేసుకోవచ్చు అనమాట అదండి విషయం ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటాను నాకు తెలియదు అంతే ఇదే కొన్నాం కానీ ఇట్స్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ నో డౌట్ ఇన్ఎక్స్పెన్సివ్ తక్కువ ఉంది అని నేను చెప్తున్నాను బట్ స్టిల్ నాకు ఎక్కువ అనిపించింది బికాస్ నేను మీరు చూసారు కదా 4-5 ఐటెంలే కొన్నాను ఎక్కువ కొనలేదు యా బ్రాండెడ్ ఇష్టపడిన వాళ్ళకి నేను చెప్పాను కదా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ యూనిట్సుకో టైగర్ వాట్ ఇస్ దట్ నేమ్ ఒనిట్సుగా టైగర్లు షూస్ కానీ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మంచి డిస్కౌంట్లో ఉంటుంది సో బ్రాండ్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇట్స్ వర్త్ ఇట్ గోయింగ్ అండ్ షాపింగ్ దేర్ లేదంటే మా ఫ్రాలిక్ తబస్సుం లాగా ఇట్లాంటి కొరియన్ డ్రెస్సెస్ కావాలంటే అక్కడికి నచ్చిన వాళ్ళకి చాలా మంచిగా ఉంది మాకు షాపింగ్ చెయ్యదు కాబట్టి ఆమెకు ప్రెగ్నెన్సీ అనిపిస్తుంది చాలా డబ్బులు పోతాయని ఆమె అనుకుంటుంది అట్లా మా యూసుఫ్ అనుకోలేదు ఇట్లా కొన్నారు ఆమెకు ఏం కనిపించలేదు సమీర యాక్చువల్గా వాళ్ళకి ఒక షాప్లో మీరు బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి ఏం కావాలో తీసుకోండి అంటే మీరు నా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నాతో ఎంత క్యూట్గా వాళ్ళు 3 బ్యాగ్స్ తీసుకొని చక్కగా షాపింగ్ చేసుకున్నారు ఇది వద్దు నువ్వు ఇది తీసుకో నేను ఇది తీసుకుంటా నీకు ఇది కావాలా అనేసి అని నా బ్లాగ్స్లో చూసుంటారు మీరు ఆల్రెడీ ఈ బ్లాగ్ వచ్చేలోపు వచ్చేస్తుంటారు కాబట్టి మీరు చూడండి వాళ్ళు ఎంత క్యూట్గా షాపింగ్ చేశారు అయితే జపాన్ గురించి నేను చెప్పాను మెంటల్గా చాలా వాకింగ్ చేయాలి అక్కడ ఎవ్వరు రిలాక్స్ అవ్వరు దే ఆర్ వెరీ ప్రశాంతంగా ఉంటారు ఎవరికైనా అడ్రస్ అడిగితే ది అడ్రస్ వాడు ఎంత బిజీగా ఉన్నా ప్రశాంతంగా ఆన్సర్ చేస్తాడు కొంచెం దూరం వరకు తీసుకెళ్ళి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వారి భాష రాకపోతే ట్రాన్స్లేటర్ పెట్టుకొని ఇంగ్లీష్లో మనకు చూపిస్తారు దే ఆర్ సో స్వీట్ పీపుల్ అంటే దే ఆర్ సో స్వీట్ పీపుల్ అంటే ఇప్పటి వరకు రీల్స్లో ఇన్స్టాలో ఇవన్నీ చూసాను జపాన్ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్స్ అ క్లీన్ ప్లేస్ ఎంత దూరం వరకు మీకు డస్ట్బిన్స్ కనిపించవు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడానికి లేదు క్లీన్ రోడ్స్ అసలు డస్ట్ ఉండదు ఏముండదు వావ్ అందుకే నేను జపానీస్కి
బొమ్మ హెడ్ అంటే వాళ్ళు ఇలా అంటారు కదా, నేను కూడా ఇలా అంటున్నాను వాళ్ళకి. నిజంగా చాలా నేర్చుకోవచ్చండి. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఎస్, నో డౌట్ హెక్టిక్గా ఉండింది, నో డౌట్ మాకు టైం ఫుడ్ దొరకలేదు. ఫుడ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, మనం ఎక్కడెప్పుడు ఉంటామో తెలియదు, ఆర్డర్ పెట్టుకోవాలి, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంటే సపోజ్ మనకి ఇప్పుడు నలుగురు ఫుడ్ మంచి రెస్టారెంట్ నుంచి మనం బిర్యానీ అవి ఆర్డర్ చేస్తే ఒక 2 బిర్యానీలు, రోటీలు, ఒక 4 బటర్ చికెన్ ఆర్డర్ చేస్తే మనకి మ్యాక్సిమంగా ఒక 3,000 4,000 అవుతుంది. అక్కడ మనకి 5,000 6,000 అవుతుంది. సో అట్లా ఎక్స్పెన్సివ్. అవి కూడా అంతా వస్తలేదు కదా, క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది, రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. నో డౌట్ టేస్టీగా ఉంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు దొరకవు. కాబట్టి మనం మెంటల్గా ఫుడ్ కోసం కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, లేకపోతే పచ్చళ్ళు ఏమైనా తీసుకెళ్ళాలి. వీళ్ళు వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు తీసుకెళ్ళొద్దు, పచ్చళ్ళు తీసుకెళ్ళనివ్వరు, ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను తీసుకెళ్ళలేదు. కొంచెం రైస్ అండ్ ఆ పప్పులు మాత్రం పెట్టుకున్నాను ఆమిర్ కోసం, అది వండాను అంతే. మిగతా అయితే ఏం తీసుకోలేదు. అండ్ దిస్ వాజ్ అ షాపింగ్ అండ్ అంతే. సో నేను ఎలాగో రేష్మాకు చూపిస్తున్నాను ఏమేమి తెచ్చాను కదా అనేసి మీకు చూపించాలనే చూపించాను. మా వీళ్ళు ప్రిన్స్ వాళ్ళు కొన్న బొమ్మలు ఇవన్నీ చూసారు. అండ్ సమీరా బ్లాగ్లో మీరు సమీరా ఏం తీసుకుందో చూపిస్తుంది, చూడండి. ఓకే, ఈ బ్లాగ్ ఏం చేసే లోపు నేను ఇంకొక విషయం అడుగుతాను. నేను ఇన్ని చూపించాను కదా, ఇన్నన్నిట్లో మీకు ఏది నచ్చింది? అంటే ఫ్రాలిక్ టబస్ డ్రెస్సెసా, యూసుఫ్ బొమ్మలా, లేకపోతే నేను తెచ్చుకున్న ఆ 2-3 డ్రెస్సెసా? ఏది నచ్చిందో నాకు చెప్పండి. ఓకే, షూస్ నచ్చిందంట. మీకేం నచ్చిందో చెప్పండి. నో డౌట్ షూస్ బాగున్నాయి. అండ్ నిజంగా మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి, ప్యాకింగ్ మీరు వెళ్తున్నారంటే సపోజ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకెళ్ళండి, సో దట్ మీకు షాప్ చేసుకొని మనకి లగేజ్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మెంటల్గా మంచి షూస్ కానీ మంచి చప్పల్స్ కానీ కంఫర్టబుల్ ఉన్నాయి వేసుకోండి. కాలు కానీ తీసుకెళ్ళండి, నడవడానికి మంచి కాలు, మంచి ఆరోగ్యం ఇవి కావాలి. హెల్తీగా తినేసి చాలా బలం తెచ్చుకొని వెళ్ళాలి అక్కడికి. నిజంగా అండి, నో డౌట్ హెల్తీగా ఉంటేనే జపాన్ వెళ్ళండి, అదర్వైజ్ డజంట్ మేక్ సెన్స్. అక్కడ ఏమైనా తీసుకోవాలంటే మీరు చెప్పారు కదా, ఇక్కడ లాగా ఆటో బుక్ చేసుకోవడం, బైక్ బుక్ చేసుకోవడం కాదంట, క్యాబ్ బుక్ చేయాలంట. క్యాబ్ కూడా 10,000 ఎక్కువ అనేసి మేము వెళ్ళట్లేదు. అంటే వాళ్ళు ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తారు, లేకపోతే ఆ ట్రైన్స్ ఎక్కాలన్నా ఇక్కడ నుంచి ఎంతో దూరం నడవాలి. అంటే 4-5 కిలోమీటర్స్ జస్ట్ అలాగే నడిచేస్తారు వాళ్ళు. ఈ రోజు నేను 3 కిలోమీటర్స్ నడిచాను, 4 కిలోమీటర్స్ నడిచాను, ఈ రోజు 5 కిలోమీటర్స్ నడిచామని చెప్తాము. కానీ వాళ్ళకి అది చాలా కౌంట్ చేస్తాం. మా 10,000 స్టెప్స్ అవ్వాలంటే మనం కౌంట్ చేస్తాం, వాళ్ళకి జస్ట్ లేదా 30,000 స్టెప్స్ అయిపోతాయి, అంత నడుస్తారు వాళ్ళు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, వాళ్ళ స్పెషల్గా నేను మిస్ చేసేది వాళ్ళ వాష్రూమ్స్ అండి. మేము రేష్మాకి వీడియో కాల్ చేసి చూపించాం అక్కడ నుంచి, రేష్మా చూడు వీళ్ళ వాష్రూమ్స్ ఎంత బాగున్నాయి అనేసి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. మీరు జపాన్ టాయిలెట్స్ అని కొట్టి గూగుల్ చేసినా మీకు యూట్యూబ్స్లో కూడా వీడియోస్ ఉండుంటాయి. అంటే నేను చూపించలేకపోయాను, లేకపోతే సమీరా చూపించుంటుంది నాకు తెలిసి. సో అంటే అంత టెక్నాలజీ, ఇది హెడ్ ఆఫ్ 10 years ahead of us అనిపిస్తుంది. చాలా మంచి టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. సో చాలా నేర్చుకోవాలి మనం వాళ్ళ దగ్గర నుంచి. నేను నేర్చుకున్నది ఏంటంటే పేషెన్స్, కామ్నెస్, నీట్నెస్ అండ్ బ్యాలెన్స్డ్ హెల్త్. చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ హెల్త్ ఉండాలి. సో ఇవన్నీ నేర్చుకొని వచ్చాను. యూసుఫ్ కూడా అదే చెప్తున్నాను, లెర్న్ దిస్ ఫ్రమ్ దేర్. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయద్దు, ఏది పడితే అది ఇమ్మీడియట్గా క్లీన్ చేయాలి. అండ్ పంచువల్, టైం పంచువల్. వాళ్ళు 6 o'clock అంటే డాట్ 6 o'clock. 6 o'clock దాట్ ఒక 5 నిమిషాలైనా వాళ్ళు ఆగరు, టక్కటక్క క్లీన్ చేసేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో మనం పంచువాలిటీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అనమాట. నా ఏమేమైతే కొన్నాను, ఏమైతే తీసుకున్నాను మీ అందరికి నచ్చాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి గైస్? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next spread love and spread positivity.